ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తే బాగుంటుందనే ఒక ఆలోచన తెలుగుదేశం పార్టీలో సాగుతుంది. ఇదే అంశాన్ని బీజేపీ నేతలకు కూడా చెప్పారు. ఎందుకంటే మొత్తం 25లో 8 స్థానాలు జనసేన అండ్ బీజేపీ పోటీ చేస్తున్నాయి. ఇందులో ప్రధానంగా జనసేన 2 స్థానాలు, బీజేపీకి 6 స్థానాలు ఇస్తారు అని తెలిసింది. అందువలన మొత్తం తెలుగుదేశం 17 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మొత్తం 25 స్థానాల్లో కూడా ఒకేసారి అంటే 17వ తేదీన ఎటు సభ ఉంది కాబట్టి ఆ సభలోనే ప్రకటిస్తే ఎలా ఉంటుందనే అంశానికి సంబంధించి కూడా ఒక చర్చ జరుగుతుంది. ప్రధాని మోడీ సమక్షంలోనే ఎంపీ అభ్యర్థులను ప్రకటించి వీళ్ళందరినీ మీరు ఆశీర్వదించాలి. కేంద్రంలో ప్రధానిగా నరేంద్ర మోడీ ఎన్నికవ్వాలి అని అంటే ఎన్డీఏ కూటమిలో ఉండే అభ్యర్థులను మీరంతా గెలిపించాలి, వీళ్ళందరినీ ఆశీర్వదించాలి అని చెప్పి అక్కడే కోరితే ఎలా ఉంటుంది అనే అంశంపై కూడా తెలుగుదేశం పార్టీలో చర్చ జరిగింది. అందువల్లనే దాదాపుగా ఈరోజు 13 నియోజకవర్గాల్లో లోక్సభ నియోజకవర్గాల్లో ఎంపీ అభ్యర్థులు ఖరారైనప్పటికీ కూడా ప్రకటించకుండా నిలిపివేయడానికి ప్రధాన కారణం ఇదేను అని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక మరోవైపు తెలుగుదేశం పార్టీ సీనియర్లు ఇందాక మనం అనుకున్నట్టుగా తెలుగుదేశం పార్టీ సీనియర్లు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నుంచి అక్కడ కళా వెంకట్రావు, శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి గౌతు శిరీష, అదేవిధంగా గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, ఇటువంటి వాళ్ళందరి పేర్లు కూడా అదే సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వీళ్ళ పేర్లపై కూడా కసరత్తు జరుగుతుంది. ఈ 17వ తేదీ లోపు కానీ లేకపోతే ఆ తర్వాత మ్యాక్సిమం ఒక్కరోజు మాత్రమే తీసుకొని మొత్తం జాబితాను ప్రకటించాలనే దృఢ నిర్ణయంతో తెలుగుదేశం పార్టీ ఉంది. లోకేష్ మాత్రం 17వ తేదీలోపే ప్రకటిస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చినట్టుగా మనకి సమాచారం అందుతుంది. అన్నింటిలో కూడా సామాజిక వర్గాల సమీకరణ ఏదైతే చెప్పారో మనం ఇంతకు ముందు చెప్పుకున్నామో ఆ ప్రకారమే తెలుగుదేశం పార్టీ ఆయా కులాలకు కానీ